నిరుద్యోగుల ఉద్యమానికి వేదిక మీద ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, అశోక్ మరియు అన్వర్, మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగ సోదరులందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక అభినందనలు. మీరు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం మనం జరుపుతున్నాం. ఎవరికి ఎలాంటి డౌట్ వద్దు. ఖచ్చితంగా మనం డిమాండ్లకే కట్టుబడి ఉద్యమాన్ని ఇప్పుడు కాదు, 2 నెలల నుంచి కూడా మీరు పేపర్లో చూస్తున్నారు. గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, టీచర్ పోస్టులు 25 వరకు పెంచాలని అనేక సార్లు మంత్రులతో, ముఖ్యమంత్రితో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో చర్చలు జరిపాం. 2-3 సార్లు ధర్నాలు కూడా చేశాం. ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నేనే స్వయంగా అన్వర్ కు, అశోక్ కు, నీల వెంకటేష్ కు కోరడం జరిగింది. నిరుద్యోగులందరూ తల్లడిల్లుతున్నారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. అందుకే ఈ ప్రభుత్వం మీద ఒకసారి దండయాత్ర పెట్టాలని కోరితే మీరు వేలాదిగా తండోపతండాలుగా తరలి వచ్చినందుకు మీ యొక్క కోరికను మేము గుర్తించాం. ప్రధానంగా గ్రూప్ 1 లో అయిపోయినా కూడా గ్రూప్ 1 లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలుసా? పెంచొచ్చు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 లో 16,100లకు పైగా వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళు 563 ఇచ్చారు. అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 563 నుంచి 1600కు పెంచాలి. మేము చూపెడతాం లెక్క, ఖచ్చితంగా చూపెడతాం. గ్రూప్ 2 లో 780 పోస్టులు ఇచ్చారు. అటు ఇటు మేమంటున్నాం 2000కు పైగా పోస్టులు గ్రూప్ 2 ఉన్నాయి. గతంలో 1994, 2005 అనేక సార్లు నేను కొట్లాడి మొన్న అసెంబ్లీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 500, 400 పడితే నేను కొట్లాడి 500, 600కి పెంచిపించాను. అంటే ఇప్పుడు కూడా మీకు 2000 వేకెన్సీలు పెంచే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి వంచుతానని చెప్పి మీ అందరి బలంతో నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు బాధపడద్దు. ఎందుకంటే ఏదో గాలి మాట చెప్పలేను. నేను వేకెన్సీలు చూపిస్తాను. నేను అదేవిధంగా గ్రూప్ 3లో 3000కు పైగా, అదేవిధంగా గ్రూప్ 4లో 12,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీలు ఎట్లా వస్తాయి, ఎవరి వల్ల వచ్చినాయని మీరు అంటుండొచ్చు. మొన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడినప్పుడు కిషయ్య గారు, మీరు అంటే నాకు గౌరవం కానీ ఇన్ని వేకెన్సీలు ఉన్నాయా అన్నారు. నేను అడిగాను, వేకెన్సీలు క్రియేట్ లెక్కించేటప్పుడు ఏం పెడతారో తెలుసా? నేను ఈ గ్రూప్ 1 లో 12 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు. ఈ 12 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది, కొత్త జిల్లాలు 23 జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 125 సర్కిల్స్ వచ్చాయి, పోలీసు 125 డిఎస్పీ ఆఫీసులు వచ్చాయి, 76 మున్సిపాలిటీలు వచ్చాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చాయి. కాబట్టి ఇందులో కొత్త పోస్టులు ఎన్ని క్రియేట్ చేసిరని అడిగిన, కొత్త పోస్టులు క్రియేట్ చేయలేదని చెప్పారు. ఎంతమంది ప్రమోషన్ పొందారు మీకు లెక్కలు తెలవాలి. మీ అందరికీ గాలి మాటలు కాదు, లెక్క ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి ప్రతిపాదిగా చెప్తున్నాను. అందరికీ ఎవరు మాట్లాడినా మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు మాట్లాడినప్పుడు ఈ 10 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ వచ్చారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాల వల్ల ఎన్ని పోస్టులు వచ్చినాయి, ఇవన్నీ లెక్క పెట్టమని అడిగాం. అంటే రియలైజ్ అయింది. ఎంబడే జిఏడి సెక్రటరీ ఫోన్లో మాట్లాడి నేను కృష్ణయ్య గారు ఇచ్చిన వివరణాన్ని పంపుతున్నా, దీని మీద మీరు వర్కౌట్ చేయండి అని చెప్పింది. నాకు కూడా లెటర్ రాశారు, మేము వర్కౌట్ చేస్తున్నామని. అయితే సరిపోదు. ఎందుకంటే చాలా పోస్టులను టెంపరీ ప్రమోషన్ మీద చాలా మందికి ప్రమోషన్ ఇచ్చారు. 46 జీవో తీసిరు. దాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇస్తున్నా. నిరుద్యోగ సోదరులు మీరందరూ చదివి బకవాయిరు తమ్ముళ్ళు. చాలా మంది తమ్ముళ్ళని చూసి, చెల్లమ్మని చూసి ఏంటిది చదివేటప్పుడు బాగుంది, ఇప్పుడు ఇట్లా బకవాయిలు అయితే ఏంటన్నా ఇట్లా బకవాయిన అంటే చదివి ఇట్లా అయినా అంటుంటారు. కాబట్టి మీ కష్టం వృధా పోదు. మీకు ఎవరు లేరని ఫీల్ కాకుండా మేమందరం ఉన్నాం. గురుకుల టీచర్ కోర్సుల గురించి కూడా గొడవ అయింది, మీ అందరికీ తెలుసు. కొట్లాడి నోటిఫికేషన్ 12,000 వేకెన్సీలు ఉంటే 9,000కు నోటిఫికేషన్ ఇచ్చారు. భర్తీ చేసింది 3,000.
నేను చెప్పాను రిలింక్విష్మెంట్ పద్ధతి ఆప్షన్ పద్ధతి పెట్టి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. ఒక్కొక్కరికి 3-4 పోస్టులు వచ్చినాయి. అట్లా రావడం వల్ల అన్యాయం జరుగుతుంది, బ్యాక్లాగ్ మీడిపోతాయి అని సీఎంకి చెప్పాం, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎంకి చెప్పాం. కాబట్టి అది కొందరు సోదరులు కోర్టుకు పోయారు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అందరు చెప్తున్నా, గ్రూప్ 2లో మాత్రం 2000 పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు మనం పోరాడమని చెప్పి మనం చేస్తున్నాం. గ్రూప్ 3లో 3000. అదేవిధంగా మీ అందరికి తెలుసలేదు, 93-94లో గ్రూప్ 2 పడ్డది, 78లో ఒకసారి గ్రూప్ 2 పడ్డది. 78 గ్రూప్ 2 పడితే 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఎక్కువ చేపించాం. 94-95లో 370 పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు క్రియేట్ చేపించి అదనంగా ఇప్పించి లిస్ట్ రివైజ్ చేపించాం. 2005లో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే 700 ఉన్న గ్రూప్ 2లను 2000కి పెట్టారు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, మీరు అందరూ ఇదే విధంగా 2-3 సార్లు ధర్నాలు చేసి మీరు పుస్తకాలతో కుర్చీ పడి చేస్తే లాభం లేదు. పోరాడు, ఉద్యమించు, ఉద్యోగం సాధించు. ఆ విధంగా ఉంటే మీరు అందరి లోపల ఒక్కొక్కరు చెల్లెమ్మలను తమ్ముళ్ళని చూస్తుంటే తహసీల్దారులను చూసినట్టు, డిప్యూటీ కలెక్టర్లను చూసినట్టు హుందాగా కనిపిస్తున్నారు. మీ శక్తియుక్తులు వృధా అవుతున్నాయి. ఆ శక్తియుక్తులు వృధా కావద్దు. మేము తహసీల్దారులం అవుతాం, డిప్యూటీ కలెక్టర్లం అవుతాం, డిఎస్పీలం అయ్యి ఒక్కొక్క దొంగ లీడర్లను కొట్టి లోపల ఆడేస్తామని మీ లోపల కనిపిస్తుంది. లీడర్లు అంతా దొంగలయ్యారు. భూములు కబ్జాలు, దందాలు, పైరవులు, ప్రజాసేవ మర్చిపోయారు. కాబట్టి మీరు యువతరం అందరూ కూడా ఎప్పుడైతే యువకులు, మేధావులు, విద్యావంతులు వస్తారో రాజకీయ పాలన లోపల పాలన సమర్థవంతంగా నిజాయితీపరులుగా వీళ్ళు వస్తారు. కాబట్టి చెల్లమ్మలు, తమ్ముళ్ళు అందరూ మీరందరూ చాలా గట్టిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు చాలా పకడ్బందీగా పోరాడాలి. నేను అన్ని మెమోరాండాలు కూడా ఇప్పుడు కాదు, 2004లో మనం పోరాటం లోపల ఓ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాం. ఒకవైపు ధర్నాలు చేసుకుంటేనే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి వాళ్ళతోటి కొట్లాడి మాట్లాడి పోస్టులు తెచ్చిపించాం. ఇప్పుడు కూడా మీరు ఒక టీం ఏర్పడాలి. అశోక్ ఉన్నాడు, అన్వర్ ఉన్నారు, నీలం వెంకటేష్ ఉన్నారు. ఇలా ఈ టీం తోటి ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో లెక్కలు తీపించి పెంచిపోయడానికి మేము ఒక మార్గాన్ని, ఒక ఎజెండాను ఏర్పాటు చేసినామని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. పోరాటం ఒక్కడే కాదు, వర్ణిష్ట అందరి విషయం లోపల కూడా డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకుపోయి పెంచాలి. దీనికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏముండయి. లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే 94లో పోస్టులు 600 ఇప్పించాం. ఒక డిప్యూటీ తహసీల్దార్ పోస్టే 400 ఇప్పించాం. మరి అప్పుడేమన్నా లీగల్ ప్రాబ్లం వచ్చినాయంటే రాలేదు. ఎవరో టీచర్ పోస్టులు అప్పుడు కేసేస్తే పెంచిపిస్తే కేసు వేస్తే వాళ్ళని పట్టుకొచ్చారు నా దగ్గరికి. ఎడ్యుకేషన్ తమ్మి కేసు అంటే నాకు ప్రాబ్లం అవుతున్నాను. నీకేం ప్రాబ్లం కాదు, నీ విత్డ్రా చేసుకో, లేకపోతే మాత్రం నీ పని పడతా అని చెప్పిన దెబ్బగా విత్డ్రా చేసుకున్నారు. ఎవడు కోర్టు పోడు, ఎవడు పంచాయతీ ఆడాడు. అందుకే నిరుద్యోగ సోదరులందరికీ మీకు మనవి చేస్తున్నా, ఇక్కడ రానోళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరు కేసులకు పోరు, ఎవరు పంచాయతీ రాదు. ఖచ్చితంగా మీరు పోస్టులు పెంచాలి. ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ అంటే 11,000 కాదు, పిఆర్సీ రిపోర్టు 25,000 అని ప్రభుత్వం రిపోర్టే ఇచ్చింది. మంత్రులే చెప్పారు 26,000, 27,000 ఉన్నాయని. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 25,000 టీచర్లు ఉన్నాయి. మా శక్తియుక్తులు వృధా కావద్దు. మా అంతా వీళ్ళకి జాబులు ఇస్తే స్కూళ్ళని వచ్చాయి, ప్రభుత్వ ఆఫీసులు కూడా బస్సు వచ్చాయి. మా సోదరులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తారు. పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సమాజం లోపల పటిష్టమైన సమాజాన్ని నిర్మాణం చేస్తారు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు మీరు తీర్థయాత్రలు పోతారు, సినిమాలకు పోతారు, టూర్లు పోతారు. అట్లాగే ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఓ గంట వచ్చి 1-2 గంటలు వచ్చి మీ స్పీచ్ ఇస్తే లీడర్షిప్ పెరుగుతుంది. ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి రిపోర్ట్ పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సాయంత్రం రిపోర్ట్ పోతుంది. 5,000 మంది వచ్చారు నిరుద్యోగులు అని భయపడిపోతారు. భయపడి
నాకు ఫోన్ చేస్తారు, కృష్ణన్న మళ్ళీ ఏం పెట్టారు, ఇన్ని రోజులు ఉద్యమాలు చేసినావు, అప్పుడు టీఆర్ఎస్ లోపల, ఇప్పుడు మళ్ళా కూడా చేసేవాడు. ఇంతకు ముందు ఒకసారి ఫోన్ చేసాడు ఇట్లా ధర్నా చేస్తే. కాబట్టి వీళ్ళ పోస్టులు పెంచు, మేము అడ్డగోలుగా గాలి మాటలు చెప్తలేము. ఒక మీటింగ్ పెట్టు, చీఫ్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి పెట్టు, ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని జాబ్లు మేము చూపెడతాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మా శక్తియుక్తులు ఈ బంగారు తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి మమ్మల్ని ఉపయోగించుకొని అడుగుతున్నాం. మేమందరము చదువుకుంటే కుర్చీ కావాలి చెట్టు దగ్గర. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీరు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, అఖండమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వాళ్ళు. ఒకసారి స్వామి వివేకానందుడు చెప్తాడు, ఒక వ్యక్తికి సంకల్ప బలం ఉంటే శక్తి దానంతో వస్తుంది, సమాజాన్ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తారని. మీకు కూడా నేను మనవి చేస్తున్నా. గతం లోపల 1978 సెప్టెంబర్ 4 నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము 5,000 మందితో సెలవు సెక్రటరియట్ ముట్టడిచ్చాం. తుక్కుగా అడగొట్టాం సెక్రటరియట్, పేపర్ కటింగ్ ఉన్నాయి. అప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారు. అంటే ఉద్యమ పంతా కూడా మార్చాలనేది నా కోరిక. పీస్ఫుల్ గానే చేద్దాం, డెమోక్రటిక్ గానే చేద్దాం. వివిధ రకాలు ఇప్పుడు జిల్లాలు ఉన్నప్పుడు మంత్రులను గిరాలు చేయాలి, ఎమ్మెల్యేలను గిరాలు చేయాలి. నేనేం కుటుంబాన్ని చెప్తాను, గిరాలు చేయమంటున్నా. ప్రజలు డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు అందరికీ నేను మద్దతున్నా. ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఇబ్బంది అయినా, సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ కూడా ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు. నిన్ననే నిన్న మాట్లాడితే వాళ్ళకి 30 లక్షల అడిషనల్ బడ్జెట్ కావాలని డీజీపీ గారు చెప్పారు. దాన్ని కూడా ఎంబడి ఇప్పిస్తాం. కాబట్టి సోదరులందరూ మీరందరూ పోరాట పటిమ, ఇక్కడ పోరాట పటిమ లీడర్షిప్ పెంచుకుంటే రేపు మీరు తహసీల్దార్ అయినాక, డిప్యూటీ కలెక్టర్ అయినాక, ఆఫీసర్లు అయినాక మీరే లీడర్లు అవుతారు, ఎన్జిఓ లీడర్లు అవుతారు. ఈ టీచర్ యూనియన్లు ఉన్నోళ్ళు గతం లోపల ఇక్కడ ధర్నాలు చేసేటోళ్ళే ఇప్పుడు టీచర్ యూనియన్ లో ప్రెసిడెంట్, సెక్రటరీలు. మొన్న ఒకసారి నేను సెక్రటరీ పోయినా, బుర్రా వెంకటేశ్వర సెక్రటరీ దగ్గర బీసీల సమస్య పోతే అందరు టీచర్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు. అందరు లేచి అన్న మా ఫోటో దిగా అన్నారు. అప్పుడు బుర్రా వెంకటేశ్వరం పరిచయం అయ్యారు. ఈ యూనియన్లు అంతా నీకు ఎట్లా లీడాలంటే వీళ్ళు అందరూ ఇంద్రపార్క్ కాడ ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి అన్నతోటి వచ్చిన వాళ్ళని మేము అని చెప్పారు. అట్లా భవిష్యత్తులో మీరు డిప్యూటీ కలెక్టర్ అయినా, డిప్యూటీ తహసీల్దార్ అయినా, ఇన్స్పెక్టర్లు అయినా, డిఎస్పీలు అయినా ఆ తర్వాత ప్రమోషన్లు పోతూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అడిషనల్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మీరు పోయి అడగండి, ఎవరినైనా తహసీల్దార్లు వాళ్ళందరూ ఇలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మీరందరూ ఎప్పుడు చూసారంటే 94, 2005 కృష్ణతో ఉద్యమాలు చేసేవాళ్ళు అని చెప్తారు. కాబట్టి మీరు భవిష్యత్తులో ఎక్కువ మందికి జాబులు రావడానికి పట్టు వల్ల కూడా నేను, నీల వెంకటేష్, అశోక్, అన్వర్ మేమందరం కలిసి పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా ఉద్యోగాలు పెంచడమే లక్ష్యంగా పోరాటం చేస్తాం. ఎక్కడ పిలిచినా, ఎప్పుడు పిలిచినా మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలని, మీ యొక్క పోరాటమే మీకు ఉద్యోగాలు సాధిస్తుందని గుర్తు చేస్తూ మీ లోపల పోరాడాలనే సంకల్ప బలాన్ని, శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకత్వం, నిరుద్యోగ వ్యవసాయ నాయకత్వం, భూపాల్ 1:100 వెంటనే